రామకృష్ణ గారు, సార్ ఎట్లా అడ్డంకులన్నీ తొలగిపోయినట్టేనా? ఇక ప్రభుత్వం ఏర్పాటు చేయటమే మిగిలి ఉంది అని అనుకుంటున్నారా? సార్ డెఫినెట్ గా ఇప్పటి వరకు గవర్నర్ గారు ఏదైతే లేఖలు తీసుకురమ్మని అడిగారో, అంటే ఫ్లోర్ టెస్ట్ కన్నా ముందే తన దగ్గర బల నిరూపణ చేసుకోమని గవర్నర్ గారు కొత్త ప్రెసిడెంట్ ని ఏదైతే తమిళనాడులో సెట్ చేశారో, బహుశా ఆ అడ్డంకి వరకు విజయ్ గారు బయటపడ్డారు అని కూడా మనం అనుకోవచ్చు. మోరోవర్ డిఎంకే స్టాలిన్ గారు బయటకి చెప్పే ప్రవచనాలు, అంతర్గతంగా ఆయన చేసిన ప్రయత్నాలు, మనం సిపిఐ నాయకులు కానీ సిపిఎం నాయకులు కానీ ఇద్దరు కూడా ఆ విషయాన్ని వెల్లడించడం జరిగింది. ఏఐడిఎంకేకి మద్దతు ఇద్దాం అనుకున్నాము అని బహిరంగ బయట నుంచి మద్దతు ఇచ్చి గవర్నమెంట్ ఫామ్ చేద్దాం అనుకున్నాము అనే ప్రపోజల్ ని మా ముందు పెట్టారు అని. ఇంకా లోతుల్లోకి వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఏఐడిఎంకే ప్రకటించింది ఏమంటే, విసికే తిరుమావళవన్ని సీఎం చేసి ఏఐడిఎంకే మీరు మేము కలిసి మద్దతు ఇద్దాం అనే ప్రపోజల్ ను కూడా డిఎంకే తీసుకొచ్చింది. దాని గురించి చాలాసేపు మాతో చర్చలు జరిగినాయి. బట్ ఏఐడిఎంకే ఎండ్ ఆఫ్ ది డే ఆ ప్రపోజల్ ని రిజెక్ట్ చేసింది. మేము కూడా ఇప్పుడు స్టాలిన్ ఏదైతే పెద్ద మనిషి తరహాలో మాట్లాడుతూ ఉన్నారు, ఇవాళకి ఏఐడిఎంకే కూడా అదే పెద్ద మనిషి తరహాలో ఈ గవర్నమెంట్ కి కొత్తగా రాబోయే ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, ఈ భాషని ఇప్పుడు మొదలు పెట్టారు వాళ్ళు. సో ఎండ్ ఆఫ్ ద డే కమ్యూనిస్టులు నిన్న ఒక మాట కూడా చెప్పారు, మేము ఇక త్వరపడి విజయ్ కి మద్దతు చెప్పకపోతే డిఎంకే వేరే రకమైన ప్రయత్నాలు చేసే ఆలోచన కనపడతా ఉంది, కాబట్టి ఇక మేము త్వరపడాల్సి వచ్చింది అనే పదాన్ని కూడా కమ్యూనిస్టులు వాడటం జరిగింది. అవును, మీరు గమనిస్తే వీసీకే 2 సార్లు మేము మద్దతు ఇస్తున్నాం అని ఓకల్ గా చెప్తూనే లెటర్ ఇవ్వలేదు. అవును, ఈవెన్ ప్రెస్ మీట్ కూడా 4 సార్లు వాయిదా వేసుకోవడం జరిగింది వాళ్ళు. సో వాళ్ళలో లోపల ఉన్న ఒక ఆశ, స్టాలిన్ కల్పించిన ఆశ. ఓకే, సో రాజకీయంగా స్టాలిన్ చాలా పెద్ద ఎత్తుగడ వేశాడు. కానీ ఇప్పుడు ఇవాళ ఫైనల్ గా అతన్ని ట్వీట్ చేసుకున్నప్పుడు ప్రజల్లో గానీ లేకపోతే తమిళనాడులో గానీ దెబ్బతిన్న ప్రతిష్టని మళ్ళీ దాన్ని కొంచెం నిలబెట్టుకునే దానికి ఆ ఉద్దేశంగా మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త ట్వీట్ ని చేయడం జరిగింది. సో స్టాలిన్ డిఎంకే కాంగ్రెస్ కు బద్ధ శత్రువులుగా మారిపోయారా? అంటే బద్ధ శత్రువు అనేది కూడా మనం పదం ఏ రోజు వాడాలో ఏ రోజు వాడకూడదు అనే అర్థం కాని పరిస్థితిలో ఉంది సార్ ఈ రోజు రాజకీయాల్లో. యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ రాష్ట్రంలో దెబ్బతిన్నారు కాబట్టి తనకు ఒక అండ కావాలి కాబట్టి కేంద్రంలో ఈ రకమైన దీన్ని ఎంచుకున్నాడా అనేది మనం అర్థం చేసుకోవాలి. వై బికాస్ గత 5 ఏళ్ళు మేము వాళ్ళతో స్నేహపూర్వకంగా ఉన్నాము. గత 5 ఏళ్ళు మా దగ్గర 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మేము ఏనాడు మంత్రివర్గంలో స్థానం కూడా అడగలేదు ఆయన్ని. ఆయనకి ఎంత ఏది మన గౌరవం ఇవ్వాలో ఆ గౌరవాన్ని ఎక్కడా కూడా తగ్గించలేదు. నేను నిన్న కూడా కానీ ఎక్కడైనా కానీ ప్రభుత్వ ఏర్పాటు కాంగ్రెస్ ముందుకొచ్చిన తరువాత ప్రభుత్వ ఏర్పాటుకే అడ్డంకులు కలిగించిందని మీరు భావిస్తున్నారు. డిఎంకే అడ్డంకులు కలిగించింది, కాస్త ఆలస్యం అయితే ఏదైనా జరిగేదన్నట్టుగా భావిస్తున్నారు. మరి ప్రతిపక్షంగా అంత సాఫీగా ఏదో బొటాబొటి మెజారిటీతో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కొనసాగించే అవకాశం ఉంటుందా? డిఎంకే అడ్డుపడదా? సరే, 96 సీట్లతో ఉన్న కరుణానిధి కూడా 5 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపాడు సార్ తమిళనాడులో. ఓకే, ఆ రోజు 96 ఉన్నాయి. 2001లో కరుణానిధి గారికి 96 సీట్లే ఉన్నాయి. బట్ 5 ఏళ్ళ ప్రభుత్వం నడిచింది. దానికన్నా బెటర్ పొజిషన్ లో ఉన్నారు ఇవాళ విజయ్ గారు. ఓకే, సో ఈ ప్రభుత్వం సాఫీగా మంచిగా నడవాలి అని ముందే ఎందుకు మనం అపశకనాలు ఎంచుకుందాం కానీ వాళ్ళ యొక్క ప్రయత్నాలు ఆ రోజు 96 ఉన్నప్పుడు కూడా సార్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది డిఎంకే. అంటే కీడించి మేలెంచమని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా. డెఫినెట్ గా అంటే నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పట్ల వాళ్ళు అంత ఇది విద్వేషాన్ని చిమ్ముతున్నారు కదా. కాంగ్రెస్ ఆ రోజు 96 సీట్లున్న కరుణానిధి గారిని కూడా నిలబెట్టి మేము ఏ రకమైన డిమాండ్స్ పెట్టకుండా మేము మంత్రివర్గంలో మీ వైపు నుంచి కాదు, ఆ వైపు నుంచి మీరేం చేశారనేది ఓకే. మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ వైపు ఆలోచన వేరుగా ఉంది. బట్ పెద్ద మనిషిగా వ్యవహరిస్తున్నగా ముట్టిగా మన కంటి ముందు కనపడతా ఉంది అంటున్నా నేను. ఓకే, సో డెఫినెట్ గా మీరు అన్నట్టుగా అప్రమత్తంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం అయితే ఉంది అనేది మాత్రం అది నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఆయన ప్రవర్తన 4వ తారీఖు సాయంత్రం నుంచి ఆయన ప్రవర్తన మారిపోయింది. బద్ధ శత్రువు ఎవరు ఆయనకి? మనం అనుకున్న పదాల్లో బద్ధ శత్రువు ఏఐడిఎంకే.
ఇంకొక రకంగా చూస్తే సరే బీసీకే పొత్తులోకి వచ్చింది కానీ మా కూటమిలోకి ఆ, ఈవెన్ డిఎంకే కి బీసీకే కూడా చాలా చాలా గ్యాప్ ఉన్నింది. అన్లెస్ కాంగ్రెస్ ఇంటర్ఫియర్ అయ్యి వీసీకే ని డిఎంకే ని కలిపే వరకు కూడా ఓకే బీసీకే కి డిఎంకే కూడా చాలా గ్యాప్ ఉంది. ఈవెన్ ఏది మాటల ఎక్స్చేంజ్ కూడా ఇద్దరి మధ్య చాలా తీవ్రంగా జరిగినాయి. జరిగాయి. కానీ మీరు వచ్చినంత త్వరగా మీతో పాటు కలిసి వీసీకే రాలేదు కదా. రాలేదంటే అక్కడ ఒక తాయిలం ఇచ్చారు కదా, ఒక ఆశ చూపించారు కదా. ఇద్దరు ఎమ్మెల్యేలతో అంత పెద్దది అందుకోవడం సాధ్యమయ్యేదా? నెల 2 నెలలు ఉన్నా చాలు కదా. ఉమ్. సో అది తమిళ మీడియా మొత్తం మాట్లాడుతా ఉంది. కానీ బయటకు వచ్చి కూడా ముందే మనం ఎందుకు కీడు మాట్లాడుకోవాలంటున్నారు కదా. ఇక్కడ చూస్తే ఇప్పుడు టీవీకేకి మద్దతు ఇస్తున్నటువంటి పార్టీలను చూస్తే డిఎంకే లేని కూటమి, మీ కూటమిలో డిఎంకే లేదు అంతే, అందరూ వచ్చి ఇటు మద్దతు ఇస్తున్నారు. మరి డిఎంకేని నమ్మొచ్చా అనేది ఇక్కడ ప్రశ్న అందుకే వస్తోంది. అంటే ఇప్పుడు 6 నెలల వరకు నేను ఏ ప్రయత్నము చెయ్యను అని స్టాలిన్ గారు చెప్పారు. అవును. వన్స్ ఫ్లోర్ టెస్ట్ ప్రూవ్ అయిన తర్వాత యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ కూడా 6 నెలలు మళ్ళీ అవిశ్వాస తీర్మానం పెట్టేదానికి కూడా అవకాశం లేదు. ఉమ్. దాన్ని కూడా ఆయన ఏదో తన పెద్ద మనిషి తరహాగా చెప్పుకునే ప్రయత్నం చేశాడు తప్ప కరెక్ట్, మంచి పాయింట్ తీసుకొచ్చారు. కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు 6 నెలల వరకు అది పెట్టేదానికి. సో హీఈస్ ఆన్ హిస్ గేమ్ అనేది ముందే చెప్పాడు. 6 నెలల తర్వాత ఇవాళ అవకాశం లేదు కాబట్టి ఆ రోజు 6 నెలల తర్వాత ఆలోచిస్తాననే మాటని మనకి చెప్పకనే చెప్పాడు ఆయన. ఓకే. మోర్ ఓవర్ మీరు చూడండి, యూపీ నేను నిన్న కూడా చెప్పాను, యూపీ 1 లో వాళ్ళకి 7 మంత్రి పదవులు ఇచ్చాం. అదే సమయంలో మా దగ్గర ఇక్కడ మంచి నెంబర్ ఉన్నా కూడా మేము ఇక్కడ మంత్రివర్గంలో మంత్రులు అడిగితే వద్దు కుదరదు మేమే రూల్ చేసుకుంటామంటే మేము ఒప్పుకున్నాం దానికి. ఓకే. సో వాళ్ళు ఏం చెప్పినా అది ఒప్పుకున్నాం. ఇంకా నిన్న చిదంబరం గారు కూడా ఒక నేషనల్ టీవీ ఇంటర్వ్యూలో ఆయన కూడా చెప్పారు, మేము ఇది అసెస్ చేయలేకపోయాం, విజయ్కి ఇంత మెజారిటీ వస్తుందని. మేము పాత మిత్రుడిగా ఉన్న డిఎంకేతో కంటిన్యూ అవటం మంచో చెడ్డో అదే భావ్యమని భావించాం. సో ఆ రకంగా వెళ్దామని భావించామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఓకే, చిదంబరం గారి దగ్గరికి అసెస్మెంట్ లేదా హైకమాండ్ దగ్గర అసెస్మెంట్ ఉందా లేదా కానీ మెజారిటీ ఆఫ్ ద పార్టీ ఆ రోజు విజయ్తో వెళ్ళాలని డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ లో ఇంకొక రీజన్ కూడా మీకు చెప్తా సార్. 70 సీట్లు మాకు ఇస్తానన్నప్పుడు 70లో మేము కనీసం ఒక 25 గెలుచుకున్నా కూడా వాళ్ళు కంటెస్ట్ చేసే మిగతా దాంట్లో వాళ్ళు హాఫ్ ద సీట్స్ గెలిచినా కూడా దాదాపుగా ఇద్దరి కలిపితే 75-80 అయ్యే అవకాశం ఉంది. మన ఇద్దరం లేకుండా ఏదో ఏడీఎంకే డిఎంకే గవర్నమెంట్ ఫామ్ చేసే అది పరిస్థితే ఉండదు. కాంగ్రెస్ పార్టీ రివైవ్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి 69 తర్వాత మళ్ళీ గవర్నమెంట్ లో భాగస్వామ్యం దక్కే అవకాశం ఉంది అనే అనాలిసిస్ ఒకటి వచ్చినప్పుడు కూడా లేదు, మనం ఇతంతా కలిసి ప్రయాణం చేశాం కాబట్టి వీ హోల్డ్ ఫర్ ఇట్ అనే ఆలోచన చేసి అతనికి ఇవ్వాల్సినంత మాక్సిమం గౌరవం ఇచ్చిన తర్వాత వాళ్ళ సైడ్ నుంచి ఇంటర్నల్ గా కుట్ర జరుగుతోంది అనేది ఇండికేషన్ మాకు వచ్చిన తర్వాత మేము స్పీడప్ అవ్వకపోతే ఇది దెబ్బతింటది అనే ఆలోచనతో మేము స్పీడప్ అవ్వాల్సిన పరిస్థితి కూడా ఉత్పన్నమైంది అక్కడ. సరే ఓకే, ఎండ్ ఆఫ్ ద డే కాంగ్రెస్ కి మీరు ఈ దేశంలో ఎవరినన్నా తీసుకోండి, ఈవెన్ చిన్న కాంగ్రెస్ కార్యకర్త దగ్గర నుంచి ఎవరినన్నా తీసుకోండి, ఫస్ట్ లెక్చర్ ఇవ్వగలిగేది ఎవరికంటే కాంగ్రెస్ పార్టీకే లెక్చర్ ఇవ్వగలుగుతారు. ఇట్లా చేస్తుంటే కాంగ్రెస్ బాగుండేది, అట్లా చేస్తుంటే బాగుండేది. సువేందు అధికారి లంచం తీసుకుంటూ ప్రత్యక్షంగా వీడియో దొరికిపోతే నరేంద్ర మోడీ అతన్ని విపరీతంగా విమర్శిస్తే నరేంద్ర మోడీని మనం వాళ్ళకి ఏం బీజేపీకి సలహా ఇచ్చే పరిస్థితిలో మనం లేం. ఈ విషయంలో కూడా కాంగ్రెస్ కి ఏదో ఒక విషయంగా కాంగ్రెస్ కి సలహా వస్తుంది తప్ప బలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళనే మనం వీళ్ళు కొంత ప్రజాస్వామ్యంగా ఉంటారు, చెప్పింది వింటారు, ఇంప్లిమెంట్ చేస్తారా లేదా తెలియదు కానీ చెప్పింది వింటారు కాబట్టి కాంగ్రెస్ వాడికే చెప్తాం.